ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని బీఆర్ఎస్ పార్టీ ఒకటే పుకార్లు చేస్తారు. దీని గురించి మీరు ఏం మాట్లాడతారన్నా? రియల్ ఎస్టేట్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పడిపోలేదు. రియల్ ఎస్టేట్ మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా అనుభవం ఉన్నది. ఎందుకంటే దాన్ని దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి పదవి ఉండేది హైదరాబాద్ లో రీజనల్ రింగ్ రోడ్డు, అదేవిధంగా మెట్రో విస్తరణ, ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ కోసం రైజింగ్ 2047 దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మహానగరాన్ని ఎంతో అభివృద్ధి పరుస్తున్నాడు. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనులను చూసి పెట్టుబడిదారులందరూ హైదరాబాద్ కు వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి మేము కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి గారితో ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. దీనిని బీఆర్ఎస్ నాయకులు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద. బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు చేసే దుష్ప్రచారానికి ప్రజలు నమ్మొద్దు. ఎందుకంటే గతంలో మీరు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు కేసీఆర్ మీ కల్వకుంట్ల కుటుంబమే రియల్ ఎస్టేట్ మొత్తం భూములు మొత్తం కబ్జా చేయడం జరిగింది. అదంతా యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు. రేవంత్ రెడ్డి గారి మీద దయచేసి దుష్ప్రచారం చేయకండి. ఎందుకంటే అతనికి రియల్ ఎస్టేట్ రంగం మీద చాలా అనుభవం ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఒక రోల్ మోడల్ దిద్దడం కోసమే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు హైదరాబాద్ లో రీజనల్ రింగ్ రోడ్డు, అదేవిధంగా మెట్రో విస్తరణ, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారు.